For all educational career related guidance, 10th to PG level in India and abroad, all government jobs related from Group D to IAS exams. Dial and meet your career coach, Dr. A. Satish, IRSC 8886629883. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. సతీష్ గారు, ప్రధానంగా ఈ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ అనేది ఒక క్రిటికల్ టైం అనే చెప్పొచ్చు. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎదగాలన్నా, ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలన్నా. సో అటువంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది? అదేనండి, అంటే యాక్చువల్గా మన ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా ఇండియన్ పేరెంట్స్ ఎక్కువగా పిల్లల ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా టైం, ఎనర్జీ, మనీ. అలా అని కాదు, కొంచెం వాళ్ళు బయట పెరిగి సొసైటీ గురించి కొంచెం అవేర్నెస్ ఉంటుంది, ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలి. అది లేదండి, ఇప్పుడు అంతా కమర్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావడం. వాళ్ళ పేరెంట్స్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే సేమ్ అది వీళ్ళు రిపీట్ చేయడం, ఇటువంటి పద్ధతులు పేరెంట్స్ అసలు మానుకోవాలి అనేది కరెక్ట్ కదా. వాళ్ళ వల్లనే కొంచెం ఇంపాక్ట్ పడుతుంది కదా పిల్లలు. మీరు కానీ వీలున్నంత వరకు పేరెంట్స్ చేయవలసింది ఏంటంటే, ఎప్పుడు అంటే పేరెంట్స్ దెబ్బలాడుకోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పిల్లల ముందు అన్నది కరెక్ట్ కాదు. ప్రైమ్ 9 ఎడ్యుకేషనల్ విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు స్టూడెంట్స్ వాళ్ళ చదువుని ఎలా ప్లాన్ చేసుకోవాలి, దానికి సంబంధించి పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ గారు, ఐఆర్ఎస్. సో ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సతీష్ గారు, ప్రధానంగా ఈ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ అనేది ఒక క్రిటికల్ టైం అనే చెప్పొచ్చు. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎదగాలన్నా, ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలన్నా. సో అటువంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, దానికి సంబంధించి పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? అదేనండి, అంటే యాక్చువల్గా మన